ఇంకోటి నీ గురించి నాకు పర్సనల్గా తెలిసింది అంటే ఎవరికైనా దానం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చాలా లెక్కలు వేసుకొని చేస్తూ ఉంటావు. అది దానము హెల్ప్ లెక్కలు అంటే మన దగ్గర ఎంత ఉంది అన్నది మామూలుగా కొంతమంది ఎలా ఉన్నారు, ఓకే ఇప్పుడు మనం సంపాదిస్తే తర్వాత సంపాదిస్తే ఇప్పుడు వాడి ప్రాబ్లం తీరితే చాలు అన్నట్టు ఉంటుంది. నువ్వు అలా కాకుండా 10 రూపాయలు ఉంటే లెక్క కట్టుకొని మన దగ్గర ఎంత ఉండాలి అంటే ఒక లాజిక్. ఇప్పుడు దానం చేసే అంత గొప్పని కాదు, కానీ నేను చిన్నప్పటి నుంచి నేను ఏమో చూసిందంటే, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే ఒకలా ఉంటుంది లైఫ్, డబ్బులు లేకపోతే ఒకలా ఉంటుంది. అది రియల్ లైఫ్ అవ్వచ్చు, ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు కదా. నేను ఎక్కువ స్వార్థపరను, మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను, ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తాను. ఎప్పుడు నా ఫ్రెండ్స్ నా వల్ల హ్యాపీగా ఉన్నారు తప్ప నా వల్ల ఎవరు ఫీల్ అవ్వరు. ఇదో పద్ధతి. ఇంకోటి ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే, డబ్బులు ఉన్నప్పుడే నువ్వు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు. నీ ఫ్యామిలీకి కూడా పెట్టు, మరీ నువ్వు మొత్తం పెట్టి నువ్వు రోడ్డు మీద పడద్దు కదా అన్నట్టు మాట్లాడతారు. అట్లా ఓ ఫ్రెండ్కో ఎవరికో ఒక 5,000 అవసరం ఉంది, ఫోన్ చేస్తే నేను ఆలోచిస్తాను, వీడికి 5,000 ఇవ్వచ్చు. స్వార్థం, మళ్ళీ అటు తిరిగిస్తాడని కాదు, ఎదుటోడి గురించి తెలుస్తుంది. ఎందుకంటే నాకు 1,000 రూపాయలు 500 2,000 అట్లా ఫ్రెండ్స్ పంపించారు కదా, అన్నలు పంపించేది అది లెక్క, అది లెక్క, అది రక్త సంబంధం, అది గొప్పది, అది పక్కది. ఫ్రెండ్స్ నిస్వార్థం కదా, స్వార్థం ఉండదు వాళ్ళ దగ్గర. అట్లా నాకు ఎవరు సాయం చేశారు, నేను ఎవరికి సాయం చేయాలి, అట్లా నేను దాన ధర్మాల్లో ఎప్పుడు చేయలేదు. బట్ లెక్కలు అనేదానికి ఈయో పద్ధతి. లెక్కల విషయం వచ్చేసరికి భగవంతుడు మనకు కొన్ని లెక్కలు ఇచ్చిండన్న. అంటే నాకు తెలిసిన, నేను పెద్ద చదువుకోలే కానీ లైఫ్ని ఎక్కువ చదివినాను ఫీల్ అవుతుంటుంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. భగవంతుడు మనకు కొన్ని లెక్కలు ఇచ్చిండు. మన అమ్మ నాన్నల్ని మనం 100% లవ్ చేయాలి, తల్లిని తండ్రిని 100% లవ్ చేయాలి, ఒక్క పాయింట్ కూడా తగ్గద్దు. అన్నదమ్ములు అక్కజెల్లెలు వచ్చేసరికి మన రిలేషన్ బట్టి, అన్నదమ్ములు అక్కజెల్లెల రిలేషన్ బట్టి 70%, 80%, 60%, 50%, 50 నుంచి 100% ఫ్యామిలీని లవ్ చేయాలి, అది లెక్క. 10 నుంచి 50% ఫ్రెండ్స్ని లవ్ చేయాలి. అయితే ఎందుకు 10 నుంచి 50 అన్న తెలుసా? నువ్వు TNR నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే 50% లవ్ చేయాలి. నువ్వు నాకు బెస్ట్ కాబట్టి నిన్ను నేను 100% లవ్ చేసింది అనుకో, నువ్వు నాకు లక్షలు ఇవ్వక్కర్లేదు, చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తా. సడన్గా ఫోన్ చేసి, అన్న TNR నాకు అర్జెంటుగా కారు వాళ్ళ బయటకు వెళ్ళాలని అనుకో, అరే తమ్ముడు నేను ఇప్పుడే వదనం తీసుకొని బయటకు వెళ్తా అన్నావు అనుకో, నువ్వు అమ్మ నా కొడుకు, నేను నా అమ్మ నాన్నల కంటే ఎక్కువ, నా భార్య కంటే ఎక్కువ ఫీల్ అవుతుంది, కారు అడుగు తీస్తలేడు అని నెగిటివ్గా ఆలోచిస్తా. అదే నిన్ను ఒక ఫ్రెండ్ లాగా కరెక్ట్ అర్థం చేసుకుంటే, అరే TNR నాకు కారు కావాలి అర్జెంటుగా అంటే, అరే నేను బయటకు వెళ్తున్నా అంటే, ఓహో అవును కదా ఆవిడ కడుపుతుందని తీసుకెళ్ళి ఉంటాడు అని పాజిటివ్గా ఆలోచిస్తా. అంటే కొన్ని లెక్కలు అంటే నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ని ఎంత ప్రేమించాలి, అమ్మ నాన్నని ఎంత ప్రేమించాలని భగవంతుడు కొన్ని లెక్కలు ఇచ్చిండు. ఆ లెక్క నాకు అర్థమైందని నేను ఫీల్ అవుతుంది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నేను నేర్చుకుంది ఇదే అని ఫీల్ అవుతుంది. అమ్మ నాన్నల గురించి ఈ ప్రపంచంలో అంటే చాలామంది గొప్ప గొప్ప బుక్కులు, గ్రంథాలు, ప్రపంచమే అమ్మ నాన్న తర్వాత ఈ ప్రపంచం ఇంకా లేదనేది వాస్తవం. నేను ఇప్పుడు చెప్పాల్సింది గొప్ప విషయం కాదు, కానీ నా తల్లిదండ్రులు వచ్చేసరికి నాకు స్పెషల్ నా లైఫ్లో. మా ఫాదర్ ఎంత గొప్పోడంటే, మేము 4 కొడుకులం, మాకు చెల్లి. ఏ రోజు సింగరేణిలో నౌకరీ చేసి మా కోసం ఆస్తులు సంపాదించలేదండి మా అవ్వయ్య. మా ఫాదరు వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అన్నదమ్ముల కోసం మంచిగా ఉండాలి, నౌకరీ చేస్తున్నాను నేను, వాళ్ళకి నేను పెట్టకపోతే ఎవడు పెడతాడు, వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టాడు. నా తల్లి తాడిచెర్ల నుంచి, మా అమ్మమ్మ ఊరు తాడిచెర్ల నుంచి మాకు అప్పుడు పొలాలు ఉండేవి కదా, పొలాలతో బియ్యం తీసుకొని వచ్చేటోళ్ళు, బియ్యం తీసుకొస్తారు కదా 12 బస్తాలు ఎడ్ల బండ్లు కట్టుకొని. అట్లా ఊరు నుంచి ఎవరు వచ్చినా మా అవ్వ తినిపించి తాగిపించి 200-300 500 అప్పట్లో ఇచ్చి పంపించేది. మా అబ్బాయి పేరు చెప్తే తాడిచెర్లలో మా చుట్టాలు ఇట్లా మొక్కుతారు, మీ అబ్బాయి చాలా గొప్పోళ్ళరా, అందుకే మీరు ఈరోజు సినిమా యాక్టర్ అయినా, ఈరోజు చాలా గొప్పోళ్ళు అయినా అన్నారు. తల్లిదండ్రుల పాపపుణ్యాలే పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఎవరు నమ్మినా నేను నమ్ముతాను. నా తల్లిదండ్రుల మంచోళ్ళు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఉన్నా. అందుకే నా తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళని నా పర్సనల్ ఫీలింగ్. Please subscribe to iDream. Please subscribe for more videos.